ఇక్కడికి వచ్చి నేను హరీష్ రావు గారి పైన ఫైట్ చేస్తా, హరీష్ రావు పైన లించ్ ఉంటా, హరీష్ రావు అట్లా ఇట్లా అంటే సిద్దిపేట ప్రజలు కూడా ఎవరు నమ్మరు. నేను ఇది ఏదో కవితక్క గారి పైన ఏదో కోపంతోనో చేస్తున్నదో కాదు. కవితక్క గారి పైన కూడా మంచి అభిప్రాయమే ఉన్నది. కానీ ఇప్పుడు చేసే ఈ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, నిజంగా పార్టీని నాశనం చేయాలని చేసే పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ కాదు. సరే ఎగ్జాంపుల్ గా ఒకటి అనుకుందాం మనం, ఏంటంటే కవితక్క గారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పోయినాక కవితక్క గారిని చూసి కార్యకర్తలు అందరూ కూడా పోయిండ్రు. కవితక్క గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీరందరూ ఒక కుటుంబం. ఇప్పుడు కాకుండా తర్వాత అయినా వీళ్ళు కలిసిండ్రు అనుకోండి, ఆగమయ్యేది ఎవరు? కార్యకర్తలకు వీళ్ళు ఎవరైనా ఏమైనా మేలు చేసిండ్రు అంటే అది కూడా లేదు కదా. కార్యకర్తలను ఆగం చేయకండి, ప్రజలను కూడా మోసం చేయకండి. ఇదొకటి నేను చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే మీరు ఎక్కడున్నా కూడా లించుంటారు. సో ఇదొకటి. హరీష్ రావు గారిని అయితే ఎవరు కూడా సిద్దిపేట నుంచి హరీష్ రావు గారిని అసలు కదిలించే ప్రసక్తే లేదు.